ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి యాసంగి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేశారనమాట. ఎప్పటి నుంచి ముందుగా ఎవరెవరికి రైతు భరోసా అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం 6,000 రూపాయలు ఎకరానికి 2 సీజన్లో కలుపుకున్నట్లయితే 12,000 రూపాయలు అకౌంట్లో నేరుగా డీబీటీ పద్ధతిలో జమ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్కి సంబంధించి ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎట్టకేలకు గత నెల 23వ తారీఖు నుంచి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో 1 ఎకరం ఉన్న రైతులకు, అదేవిధంగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరం వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వారీగా విస్తీర్ణ వారీగా పెంచుకుంటూ ఒక పంట వేసే కంటే ముందు రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేందుకు గాను 1 ఎకరం 2 ఎకరాలు ఇలా విడతల వారీగా తీసుకొస్తూ రైతు భరోసా అనేది, గతంలో రైతు బంధు అనేది ఉంది కదా, సో రిలీజ్ చేసేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 22వ తారీఖు నుంచి రైతు భరోసా ఇవ్వనున్నట్లు ఇందుకు సంబంధించి సమాచారం అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా అనేది ఆలస్యం అవుతుందన్నమాట. ప్రభుత్వం ఇటీవల కాలంలోనే మొదటి విడత రిలీజ్ చేసింది. రెండో విడతకు సంబంధించి ఇక సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. ఈ విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే 1 ఎకరం నుంచి 1 ఎకరం పైన 2 ఎకరాలు ఇలా మొత్తం 5 ఎకరాల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే యాసంగి సాయం ఉందో 3వ విడత సంబంధించి ముఖ్యంగా ఈ నెల చివరాఖరికి మరింత లేట్ కాకుండా తొందరలోనే రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది పైసలు గత 2 నెలలు ముందే రావాల్సి అయితే ఉంది. రాష్ట్ర ఆర్థిక ఖజానా లోటు వల్ల ప్రభుత్వం ఈ రైతు భరోసా అనేది సో విడతల వారీగా జమ చేస్తూ ఉన్నారు. కొత్త మార్పులు అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, పడగపడ్డ భూములు ఇలాంటివన్నీ మినహాయింపించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చేసి రెండో విడతకు సంబంధించి మొత్తం ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ కావడానికి 9,000 కోట్లు అవసరం పడతాయని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే వివిధ మార్గాలలో రైతు భరోసా పెట్టుబడి సాయం సమకూరుస్తూ ఉన్నారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండో విడతకు సంబంధించి ఇటు ప్రతిపక్షాల నుంచి, రైతుల నుంచి ఇక లేట్ అవుతుందని చెప్పేసి రైతులు అయితే ఇక మొత్తం మీద అయితే అడుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రభుత్వం తొందరలోనే మనకు 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడానికి దాదాపుగా ఈ సాయం 2,700 కోట్ల రూపాయలు అనేది అవసరం పడుతున్నాయి అన్నమాట. సో అవన్నీ కూడా రైతులకు ఇప్పటికే ఆర్బీఐ దగ్గర నుంచి డివిడెండ్ల రూపంలో ఏదైతే అప్పు రూపంలో తీసుకోవడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా రైతులకు రైతు భరోసా సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు చేయబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా రైతు భరోసా అనేది మనకి ఈ విడతకు సంబంధించి రెండో విడతలో భాగంగా మొదటి ఎకరం ఉన్న వారికి సైతం జమ కానున్నట్లు అప్డేట్స్ అయితే విశ్వసనీయ సమాచారం అండి. కౌలు రైతులకు సంబంధించి లేటెస్ట్గా ఒక అప్డేట్ ఇచ్చారనమాట. కౌలు రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలని 2011 చట్టం అమలు చేసి గుర్తింపు కార్డులు కూడా వారికి ప్రత్యేకంగా ఇవ్వాలని వివిధ ప్రజా సంఘ నేతలు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాయన్నమాట. రైతు సరజం వేదికగా ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు, ప్రతినిధులు, నాయకులు, మేధావులతో హైదరాబాద్లో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సో ఈ రకంగా
ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు జరగాలంటే ఇవన్నీ కూడా వెంటనే కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వాటిని అనుగుణంగానే ఇప్పటికే రైతు భరోసా అదేవిధంగా కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే రైతు భరోసా ఉందో ఇందులో ముఖ్యంగా కులాల వారీగా అంటే దాదాపు 2 కోట్ల దాదాపు 54 లక్షల మంది 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్నట్లు ఒక సర్వే అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే బీసీలు అధికంగా అంటున్నారు. అదేవిధంగా రైతు భరోసా సంబంధించి ఎవరికి ఎక్కువ ఇస్తున్నారనే దానిపైన కూడా ఇచ్చారు. రైతు భరోసా అనేది ఎస్సీసీల వాటా కేవలం 14% మాత్రమే ఉండగా ఉచిత విద్యుత్ 12% మాత్రమే ఉందంటున్నారు. అదేవిధంగా ఆయా వర్గాలు పొందిన లబ్ధి ప్రభుత్వ పథకాలకు సంబంధించి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల 1 కోటి మంది 50% లబ్ధి పొందుతున్నాయి. గృహజ్యోతి సంబంధించి 38% అంటే 42 లక్షల మంది, రైతు భరోసా సంబంధించి 30.6 లక్షల మంది అయితే ఉన్నారంటున్నారు. సో ఈ రకంగా రైతు భరోసా సంబంధించి ఇందులో ముఖ్యంగా బీసీలకు సంబంధించి కూడా అదేవిధంగా ఎస్టీలలో ముఖ్యంగా రైతు భరోసా విద్యుత్ బీమా పథకాల్లో ముందంజలో ఉన్నారంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్డేట్ అనేది అగ్రకులాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు లబ్ధి చెందుతున్నట్లు సర్వేలో తేలిందనమాట. ఓబీసీలకు సంబంధించి చిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఇప్పుడు వరి వేస్తాం కదా, తెలంగాణ రాష్ట్రంతో వరి అనేది చాలా ఎక్కువ మొత్తంలో పండిస్తున్నాం. ఎందుకంటే సన్న ఊర్లకు సంబంధించి కూడా ప్రభుత్వం చెప్పినట్లుగానే బోనస్ కూడా డబ్బులు అయితే అందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి వరికి సంబంధించి వరి గడ్డి కూడా బంగారం అంటున్నారు. సో ఇది వరి అనేది చాలా ఎకరాల్లో వేసినప్పుడు గడ్డి అనేది సో ఇతరత్ర మార్గాల్లో వాటి వల్ల ఎక్కువగా ఉపయోగం ఉండదని చెప్పి చెప్తున్నారు. కానీ వరిగడ్డి వంటి అవశేషాలు మిగిలిపోయినవి ఉంటాయి కదా, వాటిని విప్లవాత్మక మార్చులు అంటే ముఖ్యంగా కంపెనీలో వచ్చే ఇక ముఖ్యమైన అయితే రైతులకు సంబంధించి నేరుగా ఒప్పందాలు చేర్చుకోబోతున్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు కొరత ఉంది కదా, బయోగ్యాస్ అనేది ఇందుకు సంబంధించి ఏర్పాటు చేయబోతున్నారు అన్నమాట. సో ఇవన్నీ కూడా అంటే అవి గ్యాస్ సంబంధించి రావాలంటే అవశేషాలు ఇందులో వచ్చేసి వరిగడ్డి కావచ్చు, కోళ్ళ వ్యర్థాలు, పశువుల పేడ వంటి సేంద్రియ పదార్థాలను సేకరించి బయోగ్యాస్ అనేది మార్చడం జరుగుతుంది అంటున్నారు. దీనికి ప్రధానంగా వరిగడ్డి కావాల్సి అయితే వస్తుంది. కాబట్టి దీనివల్ల మరింత ఎక్స్ట్రాగా ఆదాయం పొందే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు ఏంటనే దానిపైన కూడా మనకు ఒక అప్డేట్ ఇచ్చారు. నర్మేట్లో పారిశ్రామిక ప్రాంతంలో ఇది ఏర్పాటు అయితే చేయనున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటివి ఏర్పాటు అయితే చేయనున్నట్లు ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది రైతులకు సంబంధించి సమాచారం.